అటవీ శాఖలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సత్వరమే నివేదిక సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. సమర్థత కలిగిన అధికార యంత్రాంగం ఉన్నా గత కొన్నేళ్లుగా అటవీ శాఖ సరైన ప్రగతి, మంచి ఫలితాలు సాధించలేకపోయిందని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది అని అధికారులకు స్పష్టం చేశారు. ప్రాధాన్యత అంశాలపై దృష్టి పెట్టాలని నిర్దేశించారు. దశల వారీగా పూర్తిస్థాయి మార్పులు, చేర్పులతో అటవీ శాఖను ముందు వరుసలో నిలిపేలా పనిచేయాలని పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్లను ఆదేశించారు. నూతన తేజంతో, అద్భుత ప్రగతితో అటవీ శాఖ పచ్చగా కళకళ్లాడాలని సూచించారు. సిబ్బంది కొరత అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తాను అన్నారు. అటవీ భూముల పరిరక్షణకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడేలా భూములకు కంచెలు వేసి పరిరక్షించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఏపీ సరిహద్దుల్లో నిఘా పటిష్టం చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలి అన్నారు. అడవుల్లో అరుదుగా లభించే నాణ్యమైన, మేలైన ఉత్పత్తుల నుంచి ఆదాయం పెంపుదలకు సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని, గిరిజనులను భాగస్వామ్యం చేసి ఉత్పత్తుల మార్కెటింగ్కు కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలని సూచించారు. ఆదాయమిచ్చే అరుదైన జాతుల మొక్కలను విరివిగా పంపిణీ చేయాలి అన్నారు. రాష్ట్రం 50% పచ్చదనం సాధించే దిశగా ముందుకు వెళ్లాలని, నగర వనాలు, ఎకో టూరిజం అభివృద్ధికి, కలప ఉత్పత్తికి పెంపుదలకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలి అని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం, యంత్ర పరికరాల సహాయంతో వాహనాల సామర్థ్య పరీక్షలు ఇక వేగంగా పూర్తి కానున్నాయి. ఏపీ వ్యాప్తంగా 25 జిల్లా కేంద్రాల్లో ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇప్పటికే విశాఖపట్నంలో రవాణా శాఖ నేతృత్వంలో ఏటీఎస్ ఏర్పాటు అవ్వగా మిగతా జిల్లాలో ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేస్తారు. అనంతపురం, నంద్యాలలో టెండర్లు దక్కించుకున్న ప్రైవేటు వ్యక్తులు ఇప్పటికే ఏర్పాటు చేశారు. మిగతా ప్రాంతాల్లో ఏర్పాటుకు జాప్యం సీఎం చంద్రబాబు సమీక్షించి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండేలా ఏటీఎస్లకు ఆమోదం తెలిపారు. దీంతో రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే జీవో జారీ చేశారు. ఇప్పటికే నిర్వహించిన టెండర్లలో ఏటీఎస్ కేంద్రాలు దక్కించుకున్న కాంట్రాక్టర్లు 10 ఏళ్ల పాటు సొంత స్థలంలో మిషనరీ ఏర్పాటు చేసుకుని ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాలి. మొదట 2 ఏళ్లు వారే ఫీజులు తీసుకుంటారు. ఇక 3వ ఏడాది నుంచి ప్రభుత్వానికి వాటా చెల్లిస్తారు. వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత సర్టిఫికేట్ జారీ చేయాలి. ఒక్కో కేంద్రాన్ని సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసి కోట్లాది రూపాయల విలువైన మిషనరీతో వాహన ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తామని ఏటీఎస్ కేంద్రాలు దక్కించుకున్న వ్యక్తులు చెబుతున్నారు. అయితే కీలకమైన వాహనాల ఫిట్నెస్ పరీక్షలు మొత్తం ప్రైవేటుకే అప్పగించడం సమంజసం కాదని ఎంవీఐలు వ్యాఖ్యానిస్తున్నారు. 43 రకాల టెస్టులకు గాను కేవలం 8 పగడ్బందీగా చేసి మిగతావి అక్కడి ప్రైవేట్ సిబ్బందితో చేయిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.